కృష్ణమ్మకు వరద భారీగా పెరుగుతుంది. తుంగభద్ర జలాశయం నుంచి 28 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే ఉమ్మడి మహబూబాబాద్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. ఎగువ నుంచి సుమారు 2,70,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో 37 గేట్లను ఎత్తి 2,55,216 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఎగువ పవర్ ప్రాజెక్టులోని 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. తుంగభద్ర తెలుగింట పర్వళ్లు తొక్కుతుంది. భారీ వరదలు రావడంతో జిల్లా ఇరిగేషన్ ఎస్సీ రెడ్డి శేఖర్ రెడ్డి సుంకేసుల డ్యాం వద్ద గంగమ్మకు పూజలు చేసి చీర సారా సమర్పించారు. 28 గేట్లు ఎత్తి దిగువకు 98,000 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. గతేడాది కంటే ఈ ఏడాది ముందే వరదలు రావడంతో ప్రధాన ప్రాజెక్టులన్నీ నిండాయంటున్న ఇరిగేషన్ ఎస్సీ రెడ్డి శేఖర్ రెడ్డితో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. ఎగువన తుంగభద్ర జలాశయం నుంచి సుంకేసుల డ్యాంకు భారీగా వరద వస్తోంది. సుంకేసుల ప్రాజెక్టు దగ్గర వరద ఉధృతిని జిల్లా ఇరిగేషన్ ఎస్సీ రెడ్డి శేఖర్ రెడ్డి ఎప్పటికెప్పుడు కూడా సిబ్బందితో కలిసి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ వరదలపైన మనతో మాట్లాడేందుకు ఇరిగేషన్ ఎస్సీ రెడ్డి శేఖర్ రెడ్డి ఉన్నారా, ఆయనతో మాట్లాడు. చెప్పండి సార్, ఇన్ఫ్లో ఎంత ఉంది సార్, ఎన్ని గేట్లు ఆపరేట్ చేస్తారు? మాన్సూన్ ప్రీఫోన్ అయ్యి అడ్వాన్స్ అయ్యి మన జలాశయాల్లోకి నిర్ణీత సమయానికంటే ముందే నీరు వచ్చి చేరి రైతాంగం తమ పంటలతో ముందుకు వెళ్ళడానికి ఒక మంచి అవకాశం ఇది. తుంగభద్ర పరివాహక ప్రాంతము మరియు కృష్ణా పరివాహక ప్రాంతంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మనకు తుంగభద్ర జలాశయానికి మరియు కృష్ణా బేసిన్లో ఉన్న వివిధ జలాశయాల్లోనికి ముందుగానే నీరు వచ్చి చేరడం వల్ల ఆ రిజర్వాయర్లు పూర్తి సామర్థ్యంతో నిండిన తర్వాత దిగువకు నీటి విడుదల చేయమంది. ఆ విధంగా తుంగభద్ర జలాశయం నుంచి తుంగభద్రకి దాదాపు 1,20,000 క్యూసెక్లు విడుదల చేశారు. ఈరోజు మనకు దాదాపు 98,000 క్యూసెక్లు సుంకేసుల బ్యారేజ్ దగ్గర రీచ్ అవుతుంది. మనం కూడా వచ్చిన నీటిని 98,000 క్యూసెక్స్ను అట్లే దిగువకు శ్రీశైలానికి వదిలేస్తున్నాం. అదేవిధంగా కృష్ణా బేసిన్లో ఉన్న ఆల్మట్టి, నారాయణపూరు, ప్రియదర్శిని, జూరాల అన్ని ప్రాజెక్టులు నిర్మించిన తర్వాత దాదాపు 2,50,000 క్యూసెక్లు శ్రీశైలానికి విడుదల చేయడం జరిగింది. సగటున మొత్తం మీద తుంగభద్ర నుంచి మరియు కృష్ణానది నుంచి 3,50,000 క్యూసెక్లు శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోస్ ఉన్నాయి. కాబట్టి శ్రీశైలంలో కూడా ప్రస్తుతం 116 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గణనీయంగా పెరుగుతున్నందువల్ల వచ్చే వారం నుంచి 8 రోజుల లోపల శ్రీశైలం నిండి దిగువకు నీరు విడుదల చేయడానికి పూర్తిగా అవకాశాలున్నాయి. ఈ యొక్క ప్రీ మాన్సూన్ ఎఫెక్ట్ని రైతాంగం ఉపయోగించుకొని ముందుగా నారుమళ్ళకి వెళ్ళడం వల్ల మనకు మంచి దిగుబడులు, రెండవది పంట చివరి కాలంలో నీటి లభ్యత లేదంటే నీటి మాకు ప్రెజర్ తగ్గుతుంది అనమాట. ట్రాన్సిషన్ పీరియడ్ ఖరీఫ్కి రబీకి మధ్యకాలంలో ఉన్న మధ్యలో ఏమవుతుందంటే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు మాకు వీళ్ళు ముందుకు వెళ్ళడం వల్ల మేము అందరికీ నీరు ఇవ్వడానికి మంచి అవకాశము. ఇది శుభసూచకం. సుంకేసుల ప్రాజెక్టు 28 గేట్లు ఎత్తారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సార్? మనము దాదాపు 3-4 రోజుల నుంచి అలర్ట్ చేస్తున్నాం. రెవెన్యూ సిబ్బందితో, కలెక్టర్ గారితోనూ మరియు పోలీస్ యంత్రాంగంతోనూ కోఆర్డినేట్ చేసుకుంటూ నదీ తీర ప్రాంతంలోని అన్ని గ్రామాలకు ప్రజలను అలర్ట్ చేయడం జరిగినది. ఇప్పటి వరకు మనకు సుంకేసుల ఇక్కడి నుంచి ఆదోని వరకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. ప్రజానీకాన్ని అలర్ట్ చేయడం వల్ల ఎవరు దాన్ని రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇలాగే వరద కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు ఎప్పటిలోపల నిండుతుంది? గేట్లు ఎప్పుడైతే అవకాశం ఉంటుంది సార్? ఇప్పుడు ప్రస్తుతము శ్రీశైలంలో 116 టీఎంసీ ఉంది. గరిష్ట నీటి నిల్వ 215 టీఎంసీలు.
మనకు ఇంకొక వారం రోజులు కూడా పట్టదు, 5-6 రోజుల్లోనే మనకు అక్కడ పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరిన తర్వాత శ్రీశైలం నుంచి విడుదల చేయడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఇవి పోతిరెడ్డిపాడు, మల్యాల వీటి నుంచి ఏమన్నా రిలీజ్ చేస్తున్నారు? పోతిరెడ్డిపాడుకు అంటే నంద్యాల జిల్లా ఎస్సీ గారు చెప్పారు నిన్న ఉదయము. ఈ రోజు అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు నుంచి మనం రిలీజ్ చేసి ఈ రోజు 10 గంటలకి 11 గంటలకి స్థానిక ప్రజాప్రతినిధుల అనుగుణంగా విడుదల చేసి మన ప్రాంతంలో కర్నూలు జిల్లాలో, నంద్యాల జిల్లాలో ఉన్న వివిధ జలాశయాల్లో నీటిని నిల్వ చేసి అది కూడా రైతాంగానికి ఇవ్వడానికి ప్రయత్నాలు అన్ని జరుగుతున్నాయి. ఈ వరదలు ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఇప్పుడున్న నీటి లభ్యత అంటే పరివాహక ప్రాంతంలో ఉన్న వర్షా సూచన ప్రకారం ఇంకో 10 రోజులు నీటి ఉధృతి 10 నుంచి 20 రోజులు, అంటే 10 రోజులు అక్కడ పడుతున్నా మనకు నీళ్లు ఇంకో 10 రోజులు ఎక్స్ట్రా వస్తూనే ఉంటాయి. దాదాపు ఇంకో 4 రోజులు ఈ స్థితి కొనసాగే పరిస్థితి ఉంది. ఒకవేళ ప్రవాహంలో కొంచెం హెచ్చు తగ్గులు ఉండొచ్చు. సో మొత్తం మీద ఇదైతే వరద వృద్ధి అయితే ఇంకా దాదాపుగా 20 రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ఇట తుంగభద్ర, మరోవైపు జూరాల ప్రాజెక్టు నుంచి కూడా ఫ్లడ్ ఇలాగే కొనసాగితే 5-6 రోజుల లోపలనే నిండే అవకాశం ఉంది. గేట్లు కూడా ఎత్తేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారని జిల్లా ఇరిగేషన్ ఎస్సీ రెడ్డి శేఖర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్ర బాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సుంకేశ్వర.